రంగా సూపర్ బాగుంది నా సామి రంగా బాగుంది నాగార్జున సూపర్ సంక్రాంతి ఎంటర్టైన్మెంట్ లోని హనుమాను నా సామి రంగా నెక్స్ట్ ఈ రెండు హిట్లు అన్నీ బాగున్నాయి చాలా బాగుంది బీజిఎం సూపర్ కీరవాణి గారు ఆస్కార్ గ్రహీత అద్భుతంగా కొట్టారు కీరవాణి చాలా బాగుంది అల్లరి నరేష్ ముగ్గురు కూడా సినిమా సూపర్ సినిమా సెకండ్ హాఫ్ సూపర్ క్లైమాక్స్ సినిమాలో బీజిఎం సూపర్ సాంగ్స్ సూపర్ నాగార్జున యాక్షన్ సూపర్ అక్కడ చెప్తున్నారు చాలా బాగా చెప్తారు ఆయన మీరు చెప్పండి మీరు చూసిన బాగుందండి అంతకించి ఏం చెప్పలేదు థ్యాంక్ యూ అవును సార్ సూపర్ స్టోరీ పల్లెటూరు స్టోరీ అంత పల్లెటూరు వాతావరణం పాటలు బాగుంది కీరవాణి గారిది మ్యూజిక్ బాగుంది నాగార్జున ముందు యాక్షన్ హీరోయిన్ కూడా బాగుంది కొత్త అల్లరి నరేష్ బాగుంది ఎంటర్టైన్మెంట్గా ఉంది బోరేం లేదు ఎంటర్టైన్మెంట్గా ఉంది పిక్చర్ చూసినంతసేపు బాగుంది హైలైట్స్ నాగార్జున గారు సంక్రాంతి బరిలో నిలబడతారు ఖచ్చితంగా బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది 3.5 బీజియం కూడా బాగుంది అల్లరి నరేష్ గారు వాళ్ళ ఇంపాక్ట్ రోల్ కదా అల్లరి నరేష్ కూడా బాగుంది భయ్య బట్ క్లైమాక్స్ ఒకటే అల్లరి నరేష్ ఏడిపిస్తారు మనకు లాస్ట్ గమ్యం మూవీ గుర్తొస్తుంది ప్రతి ఒక్కరికి బాగుంది సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి నిలబడుతుంది భయ్య ఫస్ట్ హనుమాన్ సెకండ్ నాస్వామి రంగా రేటింగ్ ఎంత ఇస్తారన్నా 3.5 పండక్కి పెద్ద బ్లాక్ బస్టర్ అనుకోవాలా లేదు భయ్య హనుమాన్ తర్వాత నాస్వామి రంగా ముగ్గురు హ్యాండిల్ బాగా చేశారు డైరెక్టర్ గారు రాజ్ ఠాకూర్ గారు భయ్య కొత్త డైరెక్టర్ కదా ఆయన ఒక కొరియోగ్రాఫరు బట్ ఫస్ట్ టేకప్ చేసిన మూవీ నాస్వామి రంగా పర్ఫెక్ట్గా చేసిండు ఆ టేక్ ఓవర్ కానీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అంతా హైలైట్గా ఉంది మ్యూజిక్ ఎలా ఉంది ఆస్కర్ మ్యూజిక్ బాగుంది భయ్య మ్యూజిక్ పరంగా ఒప్పుకోవచ్చు ఎక్కడే కానీ డిసప్పాయింటెడ్ కాకుండా స్లోగా తీసుకెళ్తాడు క్లైమాక్స్కి వచ్చేసరికి ఏడిపించేస్తాడు నాగార్జున గారు పండక్కి మంచి ఆయన సెంటిమెంట్ చౌకట్ చిల్లర బంగారు ఇది కూడా సెకండ్ షో కాడు భయ్య క్లైమాక్స్ కూడా బాగుంది అందరూ వెళ్ళి చూడండి తప్పకుండా అన్నట్టు చెప్పడం మర్చిపోయా భయ్య సంక్రాంతి శుభాకాంక్షలు భయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైరెక్టర్ గురించి చెప్పాలి భయ్య 53 సినిమాల కొరియోగ్రఫీ చేసి తర్వాత వచ్చేసి ఒక్క సినిమా 54 సినిమా మన డైరెక్టర్గా విజయ్ బిన్ని గారు ప్రూవ్ చేసుకున్నారు డైరెక్షన్లో అండ్ ఇంకోటి వచ్చేసి మన నాగార్జున గారు అల్లరి నరేష్ గారు అన్నదమ్ములు క్యారెక్టర్ చాలా బాగా చేశారనమాట ప్రతి ఒక్కటి చాలా బాగా చేశారనమాట కొరియోగ్రఫీ అండ్ ఇంకోటి వచ్చేసి మొత్తం అంతా ఓవరాల్ సినిమా మొత్తం అంతా నేను ఇచ్చే రేటింగ్ ఏమంటే 3 అనమాట చాలా బాగుంది సంక్రాంతికి చూడాల్సిన సినిమా ఫ్యామిలీ తగ్గట్టు చూడాల్సిన సినిమా అల్లరి నరేష్ క్యారెక్టర్ ఒక ఊర్లో అంటే కామెడీ క్యారెక్టర్ మనం చూసిన గమ్యం ఉంది కదా ఆ టైప్ క్యారెక్టర్ వచ్చింది అనమాట దీంట్లో చాలా బాగుంది అక్కడ చనిపోతారు ఇక్కడ చనిపోతారు అదొకటి బాధ వేసింది లాస్ట్లో ఆ తర్వాత అంతా చాలా బాగుంది అండ్ రాష్ట్రం క్యారెక్టర్ అయితే అనిపించలేదు పెద్దగా ఫస్ట్ హనుమాన్ భయ్య సెకండ్ ఇదే కీరవాణి మ్యూజిక్ బీజిఎం అయితే చావు కొట్టేశాడు భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చావు అక్కడక్కడ టచ్ అయింది కానీ అది రొటీన్ బట్ చాలా బాగుంది సినిమా అయితే చాలా బాగుంది రాజ్ తరుణ్ క్యారెక్టర్ వచ్చేసి జస్ట్ వేరే అమ్మాయిని ప్రేమిస్తే మన వాళ్ళు ఎలా కాపాడతారు అనేది రాజ్ తరుణ్ క్యారెక్టర్ పెద్దగా లేదు రాజ్ తరుణ్ క్యారెక్టర్ జస్ట్ చూడాలంటే చూడాలి రాజ్ తరుణ్ ఉంది మొత్తం సినిమాకి నిలబడింది మొత్తం వెన్నుముక ఎవరంటే మన నాగార్జున అల్లరి నరేష్ గారే వీళ్ళిద్దరే అన్నా హీరోయిన్ క్యాస్టింగ్ సపోర్టింగ్ క్యారెక్టర్ అన్న ఆ అమ్మాయిది కూడా చాలా బాగుంది అండ్ ఓవరాల్గా నాసామి రంగ అయితే ఈ సంక్రాంతికి సెకండ్ ప్లేస్లో నిలిచిందని నేను అనుకుంటున్నాను తప్పకుండా రేటింగ్ 3 అన్న